ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనంలో, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుడైన యెహోవా సీనాయి కొండ మీద మోషేకు తన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అన్నిటిని వివరించి ఈ మాటను కూడా చెప్పాడు. 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమవుతుంది. కాబట్టి ప్రతిష్ఠితమగు దానిని మనుషులు ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే ఏదైతే దేవుడికి ప్రతిష్ఠించామో అది దేవునికి చెల్లింపవలసినదే. అది దేవుడు నిర్ణయించిన విధానము. కాబట్టి మనుషుల ఆలోచన చొప్పున కూడా ఏది కూడా చేయడానికి కాకుండా దేవుని చెప్పిన మాట ప్రకారంగా మనము ఆ ప్రతిష్టమగు దాన్ని దేవునికి అర్పించినట్ల దేవుడు దానిని స్వీకరించి దానిని బట్టి సమృద్ధి అయిన దేవుని ఆశీర్వాదము కలుగజేస్తాడని జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్.